నారాయణ్ ఖేడ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్ల సంజీవరెడ్డి అన్నారు. ఆయన 15వ వర్ధంతి సందర్భంగా నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ పట్ల సంజీవరెడ్డి, పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పట్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన సేవలు ఎంతో మంది పేద ప్రజలకు, రైతులకు ఉపయోగపడ్డాయని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ముస్లింలకు 5% రిజర్వేషన్, రైతుల రుణమాఫీ వంటి పథకాలు వారి చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులందరికీ లాభం చేకూరే విధంగా మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టే ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని చెప్తాం. ఈరోజు ఎన్నో పార్టీలు మేము ఇస్తా ఉన్నాం, అది ఇస్తా ఉన్నాం చెప్పుకుంటా ఉన్నారు, కానీ ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పగలుగుతారు. ఇవే కాదు, ఎన్నో కార్యక్రమాలు మీరు చూసిన 2 రూపాయల కిలో బియ్యం గతంలో రాజశేఖర రెడ్డి గారు మన ఎన్టీ రామారావు గారు ఇస్తే దాన్ని చంద్రబాబు తీసేయడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో లేకున్నా కూడా అందరికీ లాభం అయ్యే విధంగా 2 రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు. మళ్ళా 200 ఉన్న పెన్షన్, 70 రూపాయలు ఉన్న పెన్షన్ని 200 రూపాయలుగా చేసిన ఘనత. ఆ రోజుల్లో అదే 200 ఎక్కువ, ఈరోజు 2000 ఇచ్చినా కూడా అసలు ఎంపీకి సరిపోతలేదు. ఆ రోజు ఉన్న ద్రవ్యోల్బణం పై నుండి 200 రూపాయలకు ఆ పెన్షన్ పెంచిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆ రోజు కుటుంబంలో భార్యకు, భర్తకు ఎంతమంది వృద్ధులు ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరిగింది. ఇదొకటే కాకుండా పారిశ్రామీకరణ కూడా చేయడం జరిగింది ఎన్నో. తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చిన ఘనత, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చిన ఘనత, ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేయడం జరిగింది. తర్వాత బీదోళ్లకు వైద్యం గురించి ఆరోగ్యశ్రీ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తీసుకురావడం కూడా రాజశేఖర రెడ్డి గారి ఘనత, కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత మళ్ళా మైనార్టీ సోదరులకు అందరికీ 5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చట్టం పాస్ చేసి, చట్టం పెట్టి 5% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టులో 4%కే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. దాంతో ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతరత్ర ఎన్నో రిజర్వేషన్లు లబ్ధి పొంది మైనార్టీ సోదరులు మంచి పొజిషన్లో ఉండడానికి కారణం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారని చెప్పక తప్పదు. ఇక ఎన్నో ఈరోజు రేపు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఎన్నో ప్రభుత్వాలు గతంలో గత 10 సంవత్సరాల్లో సోనియా గాంధీ గారు మన మిగులు బడ్జెట్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా ఏర్పాటు చేస్తే 10 సంవత్సరాలు పరిపాలించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి 7.5 లక్షల కోట్ల అప్పుగా చేసిన గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మేనిఫెస్టోలో పెట్టని, ఎక్కడ కూడా హామీ ఇవ్వకున్నా కూడా రైతులు కష్టపడుతున్నారని 1,00,000 రూపాయలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తూ, ఈరోజు ఇంకా చెప్తూ పోతే చాలా అన్ని విధాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా దురదృష్టవశాత్తు మనకు ఆయనను భగవంతుడు తొందరగా తీసుకుపోవడం జరిగింది రచ్చబండ కార్యక్రమం వెళ్ళేటప్పుడు. లేదంటే ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఇంకా చాలా బాగుంటుంది. మరి కొంతమంది అంటారు, ఆయనకు తెలంగాణకు ఆయనకు వ్యతిరేకం ఉండే, అది కాదు. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఢిల్లీకి పంపించి ఆయన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల మనోభావాలు గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి ఇండైరెక్ట్గా మద్దతు పలికిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పేసి చెప్తాము. అలాంటి నాయకుడిని ఈరోజు స్మరించుకుంటూ ఇంకా ఈ మన పార్టీని ఇంకో ముందుకు తీసుకుపోయే విధంగా ఈరోజు మన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడతారు. వారి ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక గత పార్టీలన్నీ అప్పులు చేసే కూడా అప్పులు తీర్చుకుంటూ ప్రజలకు అన్ని ఇచ్చిన వాగ్దానాలన్నీ 6 గ్యారెంటీలు కానీ, రుణమాఫీ కానీ అన్ని నెరవేర్చుకుంటూ ఈ
పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. ఏది చేసినా కూడా రాజశేఖర రెడ్డి చేసిన ఎవరు చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా మరొకసారి వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనశ్శాంతి ప్రసాదించాలే, రాజశేఖర గారి ఆత్మకు కూడా శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు, ఈరోజు వర్ధంతి సందర్భంగా వచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.